హాలీవుడ్లో వచ్చే సూపర్ హీరో ఫిలిమ్స్ లైక్ మార్వెల్, డీసీ ఈ సినిమాలను చూసి మనం చాలా బాగా ఎక్సైట్ అవుతున్నాం అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఒకప్పుడు కన్నా ఇప్పుడు ఆ సినిమాలకు కానీ ఆ హీరోలకు కానీ మంచి డిమాండ్ ఉందనే చెప్పాలి మన ఇండియాలో. సో ఇంత పాపులారిటీ తెచ్చుకున్న ఈ సూపర్ మూవీస్ అన్నీ కూడా కామిక్ బుక్స్ని బేస్ చేసుకుని తీసినవే. అలాగే మన ఇండియాలో కూడా కొన్ని సూపర్ కామిక్స్ ఉన్నాయి, అందులో ఎక్సలెంట్ పవర్స్ ఉన్న సూపర్ హీరో క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. వాటిని బేస్ చేసుకుని సినిమాలు తీయడం స్టార్ట్ చేస్తే మన ఇండియా నుంచి కూడా దిమ్మ తిరిగిపోయే సూపర్ పవర్ ఉన్న సూపర్ హీరోలు వస్తారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక 8 పవర్ఫుల్ ఇండియన్ కామిక్ బుక్స్ లో ఉన్న సూపర్ హీరోస్ ని తీసుకుని ఈ వీడియో చేయడం జరుగుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఒకసారి ఛానల్ ని చెక్అౌట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 నాగరాజ్. నాగరాజ్ అనే ఈ సూపర్ హీరో క్యారెక్టర్ ని మైథలాజికల్లో ఉన్న ఇచ్చాదారి నాగిని, అలాగే హిస్టారికల్లో ఉన్న విస్ మనుష్య నుంచి ప్రేరణ పొంది ఇన్స్పైర్ అయ్యి రాసిన ఒక క్యారెక్టర్ ఈ నాగరాజ్. సో నాగరాజ్ అనే ఈ కథలో మైథాలజీ, ఫ్యాంటసీ, మ్యాజిక్ అండ్ సైన్స్ ఫిక్షన్ ఇలా వీటన్నిటినీ కూడా మిక్స్ చేసి గొప్పగా భారీగా కథ చెప్పే అవకాశం ఉంటుంది. అండ్ ఈ కామిక్ బుక్ లో స్టోరీ ట్విస్ట్లు మామూలుగా ఉండవు, మత్తిపోతాయి. నాగరాజ్ అనే క్యారెక్టర్ తెలుగులో ఎవరు ప్లే చేస్తే బాగుంటుందో కింద కామెంట్ చేయండి. నా అభిప్రాయం అయితే విజయ్ దేవరకొండకి పర్ఫెక్ట్ ఉంటుంది ఈ స్క్రిప్ట్. అండ్ నెంబర్ 2 ది సాధు. ఈ కామిక్ లో స్టోరీ ఏంటంటే బ్రిటిష్ ఆర్మీలో సోల్జర్ గా పనిచేసే జేమ్స్ జాన్సన్ తన ఫ్యామిలీని తన కళ్ళ ముందే కోల్పోతాడు. అంటే తన ఫ్యామిలీని చంపింది మరెవరో కాదు, జేమ్స్ జాన్సన్ సుపీరియర్ ఆఫీసరే. సో ఆ ప్రమాదం నుంచి బయటపడిన జేమ్స్ సాధులు అని పిలువబడే భారతీయ ఆధ్యాత్మిక వ్యక్తుల వద్ద ఆశ్రయం పొందుతాడు. అండ్ వాళ్ళ దగ్గర నుండి అతీంద్రియ కళలతో కూడిన కొన్ని విద్యలు నేర్చుకుంటాడు. సో జేమ్స్ తనకు వచ్చిన కొత్త శక్తులు మంచి కోసం వాడాలా లేక తన ఫ్యామిలీని చంపిన వాళ్ళపై ప్రతీకారం తీర్చుకోవడానికి వాడాలా అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. సో ఎలా ఉంది ప్లాట్ లైన్? పోలే, అదిరిపోలే. జస్ట్ ఇమాజిన్ ఈ ప్లాట్ లైన్ మీద సినిమా కనుక వస్తే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అండ్ ఈ ఎక్స్ట్రాడినరీ సూపర్ హీరోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే పర్ఫెక్ట్ ఉంటాడని నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ నెంబర్ 3 భోకాల్. భోకాల్ అనేది ఒక డార్క్ ఫ్యాంటసీ స్టోరీ. ఈ కథలో బ్లడ్, గోర్ సీన్స్ గట్టిగానే ఉంటాయి. స్టోరీ ఏంటంటే భోకాల్ తన యజమాని యొక్క మిస్టికల్ ఖడ్గం మరియు కవచాన్ని స్వీకరించడమే కాకుండా మానవతీత భౌతిక లక్షణాలను పొందుతాడు. ఖడ్గం ఎటువంటి దాన్నైనా పిండి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. అండ్ ఈ ఖడ్గం ఆ కాలంలో ఉన్న గ్రేటెస్ట్ వెపన్స్ లో ఒకటి. అండ్ ఆ ఖడ్గం జ్వాలాశక్తి అనే పవర్ఫుల్ అగ్నిని కూడా రిలీజ్ చేస్తుంది. సో ఇంత పవర్ఫుల్ వెపన్, అలాగే భోకాల్ అనే క్యారెక్టర్ చేసే విధ్వంసం ఏంటైనా ఈ లెవెల్లో ఉందంటే జస్ట్ ఇమాజిన్ ఈ అంశాలతో ఒక సినిమా తీస్తే ఏ రేంజ్లో ఉంటుందో. సో ఇంత స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ దగ్గుపట్టి రానా చేస్తే పర్ఫెక్ట్ ఉంటుంది కదా. అండ్ నెంబర్ 4 అవతార్ ఎక్స్. ఈ కామిక్ స్టోరీ ఏంటంటే యుగం చివరి యుద్ధంలో పోరాడేందుకు సర్వశక్తివంతుడైన సూపర్ బీయింగ్ అవతార్ ఎక్స్ మేల్కొంటుంది. అతను చివరి రోజుల కోసం త్వరగా పంపబడ్డాడని తెలుసుకుని అతను జీవించడానికి అంటే అతని ప్రజెన్స్ భారీగా ఉంటుంది. ఆ ప్రాంతం చాలా చిన్నది మరియు ఇరుకైనది, బలహీనమైనది. అయినా కూడా అవతార్ ఎక్స్ ఆ ప్రాంతంలో సర్వైవ్ అవ్వడానికి ఏం నేర్చుకున్నాడు, ఎలా ఉన్నాడు అన్నదే ఈ కామిక్ బుక్ లో స్టోరీ. అంటే ఈ స్టోరీ పురాణాలు అలాగే కాంటెంపరీ ఇండియా వాస్తవాలు వీటి మీద బేస్ అయి ఉంటుంది. సో ఈ అవతార్ ఎక్స్ అనే కథ ఎంత గొప్పగా ఊహించుకుంటే అంత గొప్పగా ఉంటుంది. సో దీనికి మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. నెంబర్ 5 పరమాణు. అండ్ అలాగే పరమాణు ఇతనేమి సూపర్ హీరో కాదు, తనకి సూపర్ పవర్స్ కూడా లేవు. కానీ అతనికి సూపర్ హీరో పేరు రావడానికి కారణం అతని సూట్, జస్ట్ లైక్ ఐరన్ మ్యాన్. అండ్ ఆ సూట్ ని యూజ్ చేసుకుని అతను చిన్నగా మారిపోవచ్చు, జస్ట్ లైక్ యాంట్ మ్యాన్. అండ్ అలాగే ఆయన సూట్ లో ఉన్న అటామిక్ మ్యానిపులేషన్ ద్వారా అతనికి మానవతీత విన్యాసాలు చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ బై ద వే పరమాణుకి ఒక ట్రాజిక్ స్టోరీ కూడా ఉంటుంది. సో ఒక సిరీస్ కి ఉపయోగపడేంత స్టోరీ ఈ కామిక్ బుక్ లో ఉంటుంది. సో స్టోరీలో ఎంతో పొటెన్షియల్ ఉంది కాబట్టి మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో అయితే ఎలా ఉంటుంది. అండ్ నెంబర్ 6 ఇన్స్పెక్టర్ స్టీల్. ఇన్స్పెక్టర్ అమర్ బ్రెయిన్ ని ఒక మెకానికల్ బాడీలో ఉంచుతారు, ఎందుకంటే అతన్ని సైబర్గా మారుద్దామని. సైబర్గ్ అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది, అతను మనిషే కాకపోతే ఆయన పార్ట్లన్నీ కూడా ఎలక్ట్రానిక్ వస్తువులతో నిండిపోయి ఉంటుంది. ఇదంతా అతన్ని ఎందుకు సైబర్గా మారుద్దాం అనుకుంటున్నారంటే అతను ఒక యాక్సిడెంట్ లో తన పార్ట్స్ అన్ని కోల్పోతాడు. సో అప్పుడు ఈయన్ని సైబర్గా మారుద్దామని ఆలోచన వస్తుంది. దీనివల్ల అతనికి ఎక్స్రే విజన్ మరియు పూర్తిగా ఆటోమేటిక్ బుల్లెట్ రాకెట్, ఫైరింగ్, స్కాన్, లైట్ డిటెక్టివ్, ఫ్యాన్స్ ఇలా డిజిటల్ పరికరాలన్నీ ఆయన బాడీలో ఉంటాయన్నమాట. అతను భారీ సైబర్గ్ అవడం వల్ల ఫాస్ట్గా పరిగెత్తగలడు
మరియు మనోడు ఆటోమేటిక్ బిల్డప్ సిస్టమ్ ద్వారా ఒక బైక్ను కూడా సృష్టిస్తాడు. సో కథ ఎలా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో దీనికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయితే ఎలా ఉంటుంది. నెంబర్ 7 సూపర్ కమాండో ధృవ. మనం ఇప్పటిదాకా చెప్పుకున్న సూపర్ హీరోస్ అండ్ చూసిన సూపర్ హీరోస్ అందరూ కూడా రియాలిటీకి దూరంగా ఉండే సూపర్ హీరోస్ అని చెప్పాలి. బట్ ఈ ధృవ క్యారెక్టర్ మాత్రం రియాలిటీలో ఉంటుంది అండ్ ఈ క్యారెక్టర్ పిల్లలకి అందరికీ కూడా ఒక రోల్డ్ మోడల్ లాగా. అట్ ది సేమ్ టైం ధృవ నార్మల్ సాఫ్ట్ క్యారెక్టర్ కాదు, చాలా టఫ్ క్యారెక్టర్. ఎంత టఫ్ క్యారెక్టర్ అయినా కూడా ఒక వ్యక్తిలో గుడ్ క్వాలిటీస్ ఎలా ఉండాలి అని చెప్తారు. స్టోరీ ఏంటంటే బృహస్పతి సర్కస్ అనే ఒక సర్కస్ లో ధృవ పెరుగుతాడు. సర్కస్ లోని జంతువులతో ఆడుకోవడం, వాటితో తిరగడం, వాటితో మాట్లాడడం, ఇలా జంతువులే తన ప్రపంచంగా బతుకుతూ ఉంటాడు. వల్ల అతనికి జంతువులతో మరియు పక్షులతో మాట్లాడే అతీంద్రియ శక్తి వస్తుంది. ఇదొకటే ఆయనకి ఏకైక శక్తి. ఈ క్యారెక్టర్ ని మన నవీన్ పులిశెట్టి ప్లే చేస్తే భలే ఉంటది. నెంబర్ 8 చక్ర ది ఇన్విన్సిబుల్. అసలు ఎవరి చక్ర అంటే ముంబైలో నివసిస్తున్న రాజీవ్ బాయ్ అని పిలువబడే భారతీయ యువకుడు. అండ్ రాజీవ్ బాయ్కి ఒక గురువు ఉంటాడు. ఆయన ఒక సైంటిస్ట్, ఆయన పేరు డాక్టర్ సింగ్. అతను ఒక సూట్ని కనిపెడతాడు. అది మామూలు సూట్ కాదు, సూపర్ పవర్స్ ఉన్న అద్భుతమైన సూట్. ఆ సూట్ని తీసుకున్న రాజీవ్ బాయ్ ముంబై నగరాన్ని రక్షించడమే తన బాధ్యతగా పెట్టుకుంటాడు. ఎలా ఉంది, మనకు తెలిసిన ఒక మాస్ మీటర్లో సూపర్ హీరో మూవీ చెప్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది కదా. సో జస్ట్ ఇమాజిన్ ఈ క్యారెక్టర్లో మన సూపర్ స్టార్ మహేష్ బాబుని ఊహించుకుంటే ఎలా ఉంటుందో. సో ఇది గాయస్, ఈ సూపర్ హీరోస్లో మీకు ఏ సూపర్ హీరో నచ్చాడో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఛానల్ని చెక్అవుట్ చేయండి, డెఫినెట్గా నచ్చుద్ది. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.